కి స్వాగతం. మన భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారులు 10 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత పోరంబోకు భూమిని ఆక్రమించి లేఅవుట్లో కలుపుకొని కొన్నారని జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని పొదలకూరు మండలము మరుప్రు గ్రామస్తులు తెలిపారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలము మరుప్రు గ్రామ సమీపంలో ఇస్కాన్ సిటీ 2 పేరుతో 170 ఎకరాలలో అతిపెద్ద వేశారని, లేఅవుట్లో మరుప్రు గ్రామంలో బర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు వంటి పశువుల మేత కోసము తరతరాలుగా ప్రభుత్వ భూమి ఉన్నదన్నారు. 10 ఎకరాల ప్రభుత్వ పారంబోకు భూమిలో పశువులు నీరు త్రాగేందుకు గుంటలు కూడా ఉన్నదన్నారు. మన భూమి రియల్ ఎస్టేట్ యజమానులు ప్రభుత్వ పశువుల మేత పారంబోకు భూమిని ఆక్రమ లేఅవుట్లో అక్రమంగా కలుపుకొని గుంటలు పూడ్చి ఆర్చిలు, ప్రహరీ, తారు రోడ్లు వేశారన్నారు. అక్రమ లేఅవుట్ నిర్వాహకులు ఆక్రమించిన ప్రభుత్వ భూమిని కాపాడాలని అనేకసార్లు జిల్లా కలెక్టర్కు, పొదలకూరు ఎంఆర్ఓకు విన్నవించుకునేంతవరకు న్యాయం చేయలేదన్నారు. పశువులు నీరు త్రాగేందుకు, మేత మేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాయని జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. పొదలకూరు మండలం, నా పేరు కలిచేటి రామిరెడ్డి. మా ఊర్లోనే పొలము సుమారు 10 ఎకరాలు ల్యాండు, గవర్నమెంట్ భూమి. ఇస్కాన్ సిటీ 2 అనేవాళ్ళు అక్రమంగా వచ్చి మా భూమి అంటే అది ఆడ పశువులు, మా జీవాలు, మేకలు, ఆవులు, గొర్రెలు ఆ అడవిలో మేత మేచి నీళ్లు త్రాగేదానికిగా ఆ గుంటలోకి పోయి నీళ్లు తాగుతుండేవి. ప్రతిరోజును నీళ్లు తాగుతుండేటి. అవి ఏంటంటే ఇస్కాన్ సిటీ 2 అని అక్రమ లేఅవుట్ వేసి దాంట్లోనే ప్రభుత్వ భూమిని ఉన్న గుంటని పూడ్చేశారు. మా పశువులు నీళ్లు తాగేదానికి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేసేసారు. మేము గతంలో కలెక్టర్ గారికి జనవరి 15వ తేదీన అర్జీ ఇచ్చుకున్నాము. ఇచ్చినా కానీ పొదలకూరు ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. దానికి మాకేమి విచారణ జరిపి న్యాయం చేయమని కోరుకొని ఇచ్చాము. దానికి ఏమంటే కలెక్టర్ గారు మాకేమీ న్యాయం జరగకపోగా తర్వాత ఆర్చి కట్టి మెయిన్ తారు రోడ్లు వేసి గుంటకాడ ఒక గుడి కట్టేసి నీళ్ళ గుంట దగ్గర చేసేసి మాకు అన్యాయం చేశారు. దయచేసి మాకు ఏదో న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. మా ప్రభుత్వ భూమి, మా పశువులు నీళ్లు తాగేత, గొర్రెలు, మేకలు అన్నీ నీళ్లు తాగుతుండి, ఆవులు అన్నీ ఇప్పుడు గుంట బుడిచేశారు. మా పొయ్యే డొంకని లేకుండా ప్లాట్లు వేసేసి అక్రమంగా అమ్ముకుంటున్నారు. 10 ఎకరాలు. సర్వే నెంబర్ అంత చెప్పు. సర్వే నెంబర్ నీళ్లు తాగేదానికి మా పశువులు మాకు ఇబ్బంది. ఇప్పుడు మా జవాలు, పశువులు అన్నీ మేత మేస్తే నీళ్లు తాగేదానికి అవకాశం లేదు. గుంట బుడిచేశారు. మాకు న్యాయం చేయాలి. మాకు నీళ్లు తాగేదానికి పశువులు మేము 1 మంది ఆధారపడి బతికేవాళ్ళం. గ్రామ ప్రజలందరూ అడవిలో మేపుకోవడం, ఆ గుంటలో నీళ్లు పెట్టుకోవడం, ఇంటికి వస్తున్నాం. అది మాకు లేకుండా అని చుట్టూ ప్రహరీ గోడ కట్టేసి మమ్మల్ని రానివ్వకుండా చేసేసారు. లోపలికి ప్లాట్లు వేసేసి అమ్ముకుంటున్నారు. అంకణం 70,000, 80,000, సుమారు 6 కోట్ల రూపాయల ఆస్తి పైనే ఉంటుంది. అది